రమణ భాషణలు 560. శ్రీ భగవాన్ వారు స్నానం చేస్తున్నారు. ఆయన సమీపంలో భక్తులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. వారిలో ఒకరు గంజాయి ఉపయోగం ఏమిటి అని భగవాన్ అడిగారు. అప్పటికి వారి స్నానం ముగిసింది. వారు అన్నారు, గంజానా దాని ప్రభావం ఉన్నంతసేపు అది పుచ్చుకున్నవాడు ఆనంద తన్మయుడుగా ఉంటాడు. ఆ ఆనందాన్ని ఏమని వర్ణిస్తాం? ఆ గంజాయి పుచ్చుకున్న వాడికి కలిగిన ఆనందాన్ని మనం ఎలా వర్ణించగలం? వాడి ఆనందం వాడు అనుభవిస్తూ ఉంటాడు. వాడు తన ఆనందాన్ని చెప్పలేడు, మనం వాడి ఆనందాన్ని గుర్తించలేం. వాడు ఆనందం అని కేకలు వేస్తాడు కూడాను. ఆహా, ఓహో, హ్యాపీగా ఉన్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను, నేను ఎంత గొప్పగా ఉన్నాను, ఎంత గొప్పగా ఉన్నాను కేకలు వేస్తాడు కూడా. అంటూ భగవాను మత్తెక్కిన వాళ్ళలాగా తూగుతూ నడిచారు. ఆ గంజాయి తాగి మత్తెక్కిన వాడు ఎలా నడుస్తాడో ఇలా ఇలా నడుస్తాడు వాడు అని నడిచారు. భక్తులందరూ నవ్వసాగారు. భగవాన్ తూలి పడిపోతున్నట్లుగా అన్నామలై స్వామి చేతులతో చుట్టి ఆనందం ఆనందం అని కేకలు వేశారు. భగవాన్ తూలుతున్నట్టు నడుస్తున్నారు కదా, అప్పుడు అన్నామలై స్వామి చూసి భగవాన్ తూలి పడిపోతున్నట్లు ఆయన పడిపోకుండా అన్నామలై స్వామి ఆయన పట్టుకొని చేతులతో చుట్టి ఆనందం ఆనందం అని ఆయన కూడా గంతులు వేశారు భగవత్తుని. ఆనాటి నుండి తన జీవితమే మారిపోయిందని అన్నామలై స్వామి డైరీలో రాసుకున్నారు. ఎప్పుడైతే భగవాన్ని పట్టుకొని భగవాన్ అనుభవిస్తున్న ఆనందాన్ని తన ఆనందంగా తాను అనుభవించినట్లుగా ఆ సంఘటన జరిగిందో, ఆనాటి నుంచి నా జీవితమే మారిపోయింది అని రాసుకున్నట్ట అన్నామలై స్వామి తన డైరీలో. 8 ఏళ్లుగా అతడు ఆశ్రమంలో ఉన్నాడు. అప్పటి నుండి తన మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంది అన్నాడు. 8 సంవత్సరాలుగా నేను ఆశ్రమంలో ఉన్నాను. అంతకుముందు కూడా ఉన్నారు గాని ఈ ఆనందం అన్న సంఘటన జరిగిన తర్వాత 8 ఏళ్ళు అక్కడ ఆశ్రమంలోనే ఉన్నాడు. ఇంకా అప్పటి నుంచి తన మనసు ఆనందంతో ప్రశాంతంగా నిండిపోయి ఉంది అన్నారు అన్నామలై స్వామి. ఆనందం అన్నది తనలో ఉన్నదే తానే అయి ఉన్నదే అని గుర్తించిన వాడికి అంత ఆనందమయంగా ఉంటుంది. ఎక్కడ ఆనందమైందో ఉందో అక్కడ అశాంతి లేని ప్రశాంతత రాజ్యం ఏలుతూ ఉంటుంది. అది నీ స్వరూపమే. అట్టి స్వరూపమును పొందినటువంటి సద్గురుని ఆశ్రయంలో ఆయన బోధల్ని శుద్ధ మనసుతో శ్రద్ధగా అర్థం చేసుకున్న వాడికి ఆ ఆనందం ఇదిగో పొంగి పొరలి వస్తుంది అనేటువంటి సంఘటన మనకి భగవాన్ సన్నిధానంలో అన్నామలై స్వామి లాంటి పవిత్రమైన భక్తులు పొందిన ఆనందాన్ని మనకి ఈ సంభాషణలో మనం పంచుకున్నాము. కాబట్టి భగవంతునికి అర్పణమయ్యి నేను నాదిని వదిలేస్తే ఉన్న ఆనందం ఎలాంటిదో అలాంటి ఆనందాన్ని మనకి భగవాన్ చవి చూపించారు. కాబట్టి మనం కూడా నేను నీ నాదిని వదిలేసి అనంతుడైన భగవాన్తో కలిసి ఉండునట్ల భగవాన్ అనుగ్రహింతురుగాక. హరి ఓం నమః.